మీకు ఫోటో పంపించాను. ఆ ఫోటో చూడండి. ఇప్పుడు ఆ ఫోటోలో ఏ వేళ్ళైతే కనిపిస్తున్నాయో ఆ చేయి కత్తితో మీ తమ్ముడిని పొడిచి చంపేసింది. ఆ ఫైల్ మీద ఉన్నవి ఆ ఫింగర్ ప్రింట్స్ మీ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది నేను రివీల్ చేస్తాను. తను గోపి మాత్రం కాదు. నువ్వు చెప్పింది నిజమే కదా? మీరు ఒకప్పుడు నా ఇంట్లో ఉన్నారు మేడం. నేను మిమ్మల్ని నా సొంత మనిషిలా అనుకున్నాను. ఆ అభిమానం నాకు ఇప్పటికీ ఉంది. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, తప్పకుండా ఈ ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేస్తాను. నా తమ్ముణ్ణి చంపాడని నాకు గోపి మీద పగుంది. అది గోపి కాకపోతే నాకు గోపి మీద ఎలాంటి ప్రతీకారం లేదు. కానీ నా తమ్ముణ్ణి చంపినవాడు మాత్రం నాకు కావాలి. వాడిని నా చేతులతోనే నేను అరెస్ట్ చేయించి జైల్లో నరకం అంటే ఎలా ఉంటుందో వాడికి చూపించాలి. ఈ ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేశాక అప్పుడు నీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం. మీ ప్రాబ్లంకి నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. ఈ ఇల్లు ఎవరిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది నాదే. సిటీకి దూరంగా ఉంటుంది. ఇక్కడ ఎవరిని చంపేసినా ప్రపంచానికి అస్సలు తెలీదు. మనం హత్యలు చేసేంత పెద్ద క్రిమినల్ కాదులే. ముందు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావో అది చెప్పు. మనం ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేయాలి. ఎంతో తెలివిగా అది అమలు చేయాలి. లేదంటే మనం బుక్ అయిపోతామని నాకు భయంగా ఉంది. ముందు మ్యాటర్ చెప్పు, తర్వాత ఎలా చేయాలో నేను చెప్తాను. ప్రస్తుతం ఇప్పుడు సృజన తల్లి కాబోతుంది. ఈ శ్రీకర్ గోపిని పట్టుకుంటాడో లేదో తెలియడం లేదు. గోపిని చంపుతాడో లేదో అర్థం కావడం లేదు. పొరపాటున గోపి సృజన ఒకటైపోయారంటే మొత్తం మన ప్లాన్ అంతా తలకిందులైపోతుంది. ఆ భయం నాకు ఉంది. గోపికి బెయిల్ వచ్చింది, తర్వాత వాడు కనిపించడం లేదు. సృజన వాడు ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకుంటారేమోనని నాకు టెన్షన్గానే ఉంది. అందుకే అసలు సృజననే చంపేస్తే ఏం మాట్లాడుతున్నావు బొస్దా? సృజనని చంపడం ఏంటి? అవును, ఆదిత్య గారి ఆస్తి మొత్తానికి వారసురాలు సృజన. సృజన లేకపోతే ఆయన ఆస్తి మొత్తం ఆటోమేటిక్గా శ్రీకర్కి వస్తుంది. అప్పుడు శ్రీకర్ని భయపెట్టో బెదిరించో బ్రతిమలాడుకోనో మన వాట మనం తీసుకోవచ్చు. లేదంటే ఆ శ్రీకర్ గాన్ని కూడా పైకి పంపించి ఆస్తి మొత్తాన్ని మన పేరు మీద రాయించుకోవచ్చు. అందుకే ముందు సృజనని చంపేస్తే ఒక అడ్డు తొలగిపోతుంది. తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాను కదా అని మా వాళ్ళ ప్రాణాలు తీస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? సృజన ఎవరనుకున్నావు? నా మేనకోడలు. అలాంటి నా మేనకోడల్ని నువ్వు చంపుతాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? ఏదో సృజనకి శ్రీకర్కి పెళ్లి జరిగితే నా అప్పులన్నీ తీరిపోయి కొంత డబ్బు వస్తుంది, ఖర్చులకి ఇంకొంత మిగులుతుంది అని కక్కుర్తిపడి చేతులు కలిపాను. కానీ శవాల మీద సంపాదించుకోవాలనుకుంటే మాత్రం చంపేస్తాను. ఏంటి మోహన్ కొత్తగా మాట్లాడుతున్నావు? మనకు కావాల్సింది డబ్బు. దానికోసం ఏదైనా చేయాలి. పద్ధతిగా అడిగితే ఎవ్వరూ 10 పైసలు కూడా ఇవ్వరు. అదే బెదిరించి అడిగితే భయపడి ఎంతో కొంత ఇస్తారు. అదే ఇలా చంపేసి తీసుకుంటే మొత్తం మనకే వచ్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అసలు నీలాంటి దాంతో నేను చేయి కలిపినందుకు ఛే, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు నా మేనకోడల్ని చంపాలి అనుకున్నావంటే నువ్వు మామూలు మనిషివి కాదు.
నీ నిజ స్వరూపం మొత్తం ఇప్పుడే మా బావగారికి చెప్తాను. నిన్ను జైల్లో పెట్టిస్తాను. మోహన్, అబ్బా! సే వసుదా, ఏం చేస్తున్నావే? వసే, నిన్నే ఏం చేస్తున్నావే? రే మోహన్, నీలాంటి వాడు నాతో చేయి కలిపితే నేను చేసే పనిలో ఎంతో కొంత సాయం ఉంటాడు. నాకొచ్చే దాంట్లో ఎంతో కొంత ముష్టి పడేయచ్చులే అని నేను నిన్ను నా వైపుకు తిప్పుకుంటే నువ్వేంట్రా ఇప్పుడు మేనకోడలు ప్రేమ అంటూ నా మీద ఎదురు తిరుగుతున్నావు? నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం నేను నా సొంత బంధాన్నే తెంపేసుకున్నాను. అలాంటిది నీ మేనకోడల మీద నీ మీద నేనెందుకు కనికరం చూపిస్తాను? నీకో విషయం చెప్పనా? నీ చెల్లి అహల్యదేవిని నేనే తోసి చంపేశాను. కానీ పొరపాటున మేడ మీద నుంచి పడిపోయిందన్నట్టు నేనే సీన్ క్రియేట్ చేశాను. తారును చంపితే మీరు లక్షల ఇస్తారు, కానీ మిమ్మల్ని చంపేస్తే ఇంట్లో ఎలుకలున్నాయని ఎవరైనా పాముని తెచ్చుకుంటారా మేడం? అదిరా వసుధ అంటే. నాకడ్డొస్తే వాళ్ళ ఊపి రాగిపోతుంది. నువ్వు నా వాడు అనుకొని నిన్నిక్కడి దాకా తీసుకొచ్చి మాట్లాడాను. ఇది ఒక మంచి పని అయిందిలే. అదే ఆ ఇంట్లో మాట్లాడుంటే నువ్వు వెంటనే అరిచి కేకులు పెట్టి ఉండేవాడు. ఇక్కడైతే నిన్ను చంపేసినా బయట ప్రపంచానికి తెలియదు. ఒసే రాక్షసి, నువ్వేం చేసినా చెల్లుతుందని అనుకోకు. అహల్య చనిపోయింది పొరపాటున బిల్డింగ్ నుంచి పడి అని అందరూ అనుకున్నారు కాబట్టి సరిపోయింది. అది హత్య అనే అనుమానం వస్తే నీ పని అయిపోతుంది. అయినా నువ్వు నన్ను ఇక్కడ బంధిస్తే నేను అక్కడ కనిపించకపోయేసరికి నా గురించి వెతుకుతారు కదా, అప్పుడు నువ్వు అంత తేలిగ్గా తప్పించుకోలేవు. ఏం చేసైనా నీ అంతు చూస్తాను. నువ్విక్కడ ఎంత అరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవ్వరు రాలేరు. నీ అరుపులు ఎవ్వరికీ వినపడవు. నువ్వక్కడ కనిపించలేదనుకో, ఎటో వెళ్ళుంటావులే, లేదా ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటావని నేను నమ్మిస్తాను. అక్కడ నీ మేనకోడలు ఊపి రాపేశాక అప్పుడు నీ దగ్గరకొస్తాను. మర్యాదగా మారేవనుకో, నాతో చేయగలవు. నీ కొంత చిల్లర పడేస్తాను. అప్పుడు కూడా ఇలాగే ఉన్నావనుకో, ఇక్కడే నీ ఊపిరి ఆపేసి నిన్ను ఇదే మట్టిలో కప్పెట్టేస్తాను. కనిపించకుండా పోయావని నేనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అంతకు మించి నువ్వు నన్నేమీ చేయలేవు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించు. బతికి నాతో చేయి కలుపుతావా ఓకే, లేదా నన్ను బుక్ చెయ్యాలని చూస్తే నువ్వే బలైపోతావు. భగవంతుడా, నేను చేసిన పాపాలకి ఏమైనా పర్వాలేదు, కానీ సృజనకి ఏమీ కాకూడదు. తను చాలా మంచి మనిషి. తనకేమీ కాకుండా ఎవరో ఒకరు రక్షించేలా నువ్వే చూడు తండ్రి.